అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 24వ తారీఖు మార్చి 2024 నుంచి 30వ తారీఖు మార్చి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు పూర్వ ఫల్గుని నక్షత్రం నుంచి అనురాధ నక్షత్రం వరకు చతుర్దశి తిథి నుంచి వచ్చే పంచమి తిథి వరకు బహుళపక్ష పంచమి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితులు చూస్తే గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, అలాగే శుక్ర కుజ శని గ్రహాలు కుంభరాశిలో, సూర్యుడు రాహు బుధుడు మీనరాశిలో సంచరిస్తూ బుధుడు 27వ తారీఖు నాడు మేషరాశిలోకి రాబోతున్నాడు. మరి ఈ పరిస్థితిని బట్టి 12 రాశులకు ఎలా ఉంటుందనేది ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేసి మా యొక్క ఆశీర్వాదాలకు మీరు పాత్రలవుతారని ఆశిస్తూ, మీకు ఎటువంటి ఇబ్బందులున్నా జాతకపరంగా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చిన పైన నెంబర్లో నాకు వాట్సాప్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపిస్తే మీ జాతకాలు రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం కూడా మీకు నేను పంపడం జరుగుతుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా మీకు చాలా స్వల్పంగా ఉంటుంది, గురుదక్షిణ. కాబట్టి మీరందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా 24వ తారీఖు మార్చి నుంచి 30వ తారీఖు మార్చి వరకు ఈ వారమంతా కూడా బుధగ్రహం యొక్క మార్పు వల్ల భాగ్యస్థితిలో ఉన్నటువంటి బుధుడు దశమ స్థానంలోకి రావటం, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా కర్కాటక రాశి వాళ్ళకి బుధుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. అలాగే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు కొంత తగ్గినప్పటికీ కూడా మానసిక ధైర్యంతో ముందుకు దూసుకు వెళ్తారు అన్నమాట. మరి ఈ వారమంతా చూస్తే ధన ఆదాయం బాగుంది, కుటుంబంలో సంతోషం ఉంది, పిల్లల చదువు బాగుంది, విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి ఏమాత్రం కూడా గ్రహాలు అనుకూలంగా లేవు. తల్లి ఆరోగ్యం కూడా ఇబ్బందిగా ఉంటుంది. సంతానం యొక్క విషయంలో కాస్త బెంగ ఉంటుంది మీకు. పిల్లల డెవలప్మెంట్ గురించి, వాళ్ళ విదేశీ చదువుల గురించి, వాళ్ళ యొక్క దూర ప్రయాణాల గురించి కూడా కాస్త బెంగ ఉంటుంది. ఏది చేసినా కూడా 1-2 సార్లు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. సంతానం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవటం ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచిది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా అష్టమ శని, అష్టమ కుజుడు, అష్టమ శుక్రుడి వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మంచి జ్యోతిష్యుణ్ణి కాంటాక్ట్ చేయటం మంచిది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు, ఇబ్బందులు, మానసిక ప్రశాంతత లేకపోవటాలు కొన్ని కలుగుతాయి. ఆ విషయాలు జాగ్రత్త వహిస్తూ, అదృష్టం బాగుంది, తండ్రి సహకారం బాగుంది, మంచి భాగ్యవంతులు అవుతారని చెప్పాలి. అలాగే ఉద్యోగంలో కూడా ఈ రాశి వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారులు చాలా తక్కువగా ఉందన్నమాట. కొత్త ఉద్యోగంలో అవకాశాలు కూడా ఇప్పుడేం లేవు. వ్యాపారస్తులందరికీ కూడా తీవ్రమైన నష్టం కలిగే అవకాశము ఈ కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. ఖర్చులు మాత్రం మీకు అధికంగా ఉండే అవకాశము లేకపోలేదు. మరి కర్కాటక రాశి వాళ్ళకి చాలా వరకు కూడా బాగా నెగిటివ్ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా మంచి జ్యోతిష్యుని సంప్రదించడం చాలా మంచిది. మీరు రోజు చంద్రశేఖర అష్టకాన్ని ఎంత గొప్పగా చదివితే మీకు కొంతలో కొంత మంచి మేలు జరుగుతుంది. చూశారు కదా, ఈ వారంలో 12 రాశులకు ఎలా ఉందో మీకు తెలియచేయడం జరిగింది. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం తప్పకుండా పైన ఇచ్చిన నా నెంబర్లను మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, చాలా సింపుల్గా మీకు పరిష్కారాలు చెప్పి మీ యొక్క సమస్యల్ని దూరం చేసేటువంటి ఆలోచన నేను చేస్తాను. అందుకే thesimpleastrologer.comని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.